ఫైనల్‌గా ఏదో ఒక విధంగా చాపరాయికైతే రీచ్ అయిపోయాం. అండ్ అక్కడే టెంట్ వేసేసుకున్నాం. మీకొక వ్యక్తిని ఇప్పుడు పరిచయం చేయబోతున్నాను. అన్‌లక్కీ బాయ్ నాగి అని. ఈయనది అరకే అనమాట. సో, ఈయనే మనకి ఆ రోజు నైట్ ఫుడ్డు, బెడ్ అంతా సెట్ చేసింది. సో, ఈయన ఏం చేస్తారు, ఏంటి, ఈయనెందుకు ఇన్‌స్టాగ్రామ్ స్టార్ట్ చేశారు, ఇవన్నీ ఆయన నోటి నుండే వినండి. బ్రో, ఇప్పుడు చాపరాయిని అందరూ బాగున్నప్పుడు, జనాలు ఉన్నప్పుడు డ్రోన్ షాట్స్లోని వాటిల్లో తీస్తారు కదా. మరి చాపరాయిని డేంజర్గా ఉన్నప్పుడు ఎవరు ఎందుకు చూపించరు? చాపరాయిని ఆనుకొని చాలా విలేజెస్ అటుపక్క ఉన్నాయి. ఆ విలేజ్లో కష్టాలు ఏంటుంటాయి, సుఖాలు ఏముంటాయి, ఏది ఉంటుంటాయి అందరూ చూసింది కాకుండా ఏదైనా సంథింగ్ కొత్తగా. నేను అందుకే ఒక కంటెంట్ తీసుకున్నాను. ఇన్ఫర్మేషన్స్ దేనికోసం ఎవరు ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. అరకు వచ్చేయండి ఎంజాయ్ చేపిస్తా, అరకు వచ్చేయండి ఎంజాయ్ చేపిస్తా. ఏంటి ఎంజాయ్ చేపిస్తారు? ఇక్కడ పోలీసులు ఎలాగ ఉంటారు, ఇక్కడ రూల్స్ ఎలాగ ఉంటాయి, ఇక్కడ రెగ్యులేషన్స్ ఎలాగ ఉంటాయి, నైట్ ఏ టైంలో ఏ టైం నుంచి ఏ టైం వరకు తిరగవచ్చు, ఎక్కడ ఒక క్యాంపింగ్ వేసుకోవాలి, లేదంటే ఎక్కడ బైక్ పార్క్ చేయాలి, ఎక్కడ కార్ పార్క్ చేయాలి, లేదా లేడీస్తో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, అవి ఏం చెప్పరు. అంటే అరకు గురించి ఒక ఇన్ఫర్మేషన్ ఎవ్రీ ఇయర్. అందులో అందరూ చూపించేది అందంగా చూపిస్తారు, కానీ అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ని ఎవరు చూపించడు. సో నేను ప్రాబ్లమ్స్ చూపిద్దాం అనుకుంటున్నాను. చూసారు కదా ఈయన ఇంటెన్షన్స్ ఇవి. ఇలాంటి వాళ్ళని కదరా ఫేమస్ చేయాలి. మీరు ఒకవేళ అరకు వెళ్ళాలనుకున్న ఆ ప్లాన్స్ ఉన్న నేను ఇన్స్టాగ్రామ్ ఐడి, యూట్యూబ్ ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి.